చలికాలంలో వచ్చే సాధారణ జ్వరమే కదా అని లైట్ తీసుకుంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలవర పెడుతుంది. కనిగిరిలో జరిగిన కార్యక్రమంలో మలేరియా అధికారి మధుసూదన్ రావు దీని గురించి ప్రజలకు హెచ్చరించారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు, పొదల్లో తిరిగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాధి సోకినప్పుడు సాధారణ జ్వరంలా అనిపించినా కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడం, శరీరం అంతా విపరీతమైన నొప్పులు ఉండటం, చర్మం మీద ఎర్రటి దొద్దులు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. అంతేకాదు పెదాలు ఉబ్బిపోవడం, ఆపకుండా దగ్గు రావటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. ఛాతీ నుంచి కింది భాగం వరకు ఈ ఇన్ఫెక్షన్ సోకి మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది ఎలా వస్తుందో తెలుసా? దట్టమైన చెట్లు, పొదలు, పశువులు ఎక్కువగా ఉండే చోట నల్లులు అని పిలిచే చిన్న ఎర్రటి పురుగులు ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల బ్యాక్టీరియా మన రక్తంలోకి చేరుతుంది. ఈ పురుగు కుట్టిన వారం నుంచి 20 రోజుల్లోపు జ్వరం మొదలవుతుంది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, స్నానం చేయడం చాలా ముఖ్యం. చెట్ల పొదల్లోకి వెళ్ళేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా బట్టలు వేసుకోవడం మంచిది. ఇందాక చెప్పిన లక్షణాలు కనిపిస్తే మెడికల్ షాపుల్లో మందులు తెచ్చుకోకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ల సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడితేనే ఇది తగ్గుతుంది. గుర్తుంచుకోండి, ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే స్క్రబ్ టైఫస్ నుంచి సులభంగా బయటపడొచ్చు.